నమస్తే, విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. సార్ వాళ్ళు మౌలాలో కృష్ణనగర్ కాలనీలో ఉంటారు. వాళ్ళ మదరు కాలేజ్ చేసి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. అంటే వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన విజన్ అండ్ ఫౌండేషన్లో మిమ్మల్ని అందరినీ, ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మగారిగా భావించి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు చాలా ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకొని ఉండొచ్చు. అయితే ఏంటంటే సార్ వారు మన ఫోన్ చేశారు, మా అమ్మ పుట్టినరోజు ఉంది, ఈరోజు మన వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. మన పెద్దవాళ్ళ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసుకున్నాం. ఈ రోజు రేపు ఏంటంటే మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది, కొడుకులను కూడా చాలా మంది చూడట్లేదు. అది మీకు చాలా మంది తెలుసు. చాలా మంది కూడా నాగేతో కూడా కలిపి ఆస్తులు రాపించుకుని బయటకు వెళ్ళడం జరిగింది. చాలా మంది బొందలగడ్డ కూడా జరిగింది. సార్ మీరు చాలా అదృష్టం సార్, ఎందుకంటే మీ అబ్బాయి, మీ కోడలు, కూతురు లాంటి కోడలు వచ్చింది, అందువల్ల మిమ్మల్ని చూడగలుగుతుంది. ఎంత ఆస్తులు కూడా యాదరైపు ఏంటంటే చాలా మంది ముసలి ఎవరు చూడట్లేదు, కోడలు ఎవరు చూడట్లేదు, అందువల్ల ఈ అన్నదాతలు రావడం జరిగింది. ఇందులో కొంతమంది ఏంటంటే కొడుకు నుండి చూడలేని కొంతమంది ఉన్నారు, మొత్తం లేకుండా కొంతమంది ఉన్నారు. దీంట్లో ఏంటంటే మన ఆశ్రమంలో ముసలి కోడలు బొందరగడ్డ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కూతురు తీసుకొచ్చి బొందరగడ్డ వదిలేసి వెళ్ళిపోయిన కూడా అట్లాంటి చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మేడం గారి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, అలాగే మన విజన్ అండ్ ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సార్ ద్వారా సార్ పేరు ఏంటి, వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి, వాళ్ళ అమ్మగారి పేరు ఏంటి, మీద కూడా తెలుసుకోండి సార్. మీరే చెప్పండి సార్. నమస్తే సార్. పట్టుకోండి, మైక్ పట్టుకోండి సార్. ఎట్లా ఉంది వాతావరణం, ఎట్లా ఉంది సార్? మంచిగా ఉంది సార్. సార్ సార్ నాన్నగారి పేరు చెప్పండి సార్. నరేందర్ కుమార్ సార్. అమ్మ సార్? లావణ్య. అన్నదమ్ములు సార్? నాకు ఒక్కళ్ళే, ఇద్దరు చెల్లెలు. ఇద్దరు చెల్లెలు పేరు సార్? విజయశాంతి, విజయక్రామ్ సార్. మీ పేరు సార్? శరత్ కుమార్. బావగారి పేర్లు? పెద్ద బావ పేరేమో సంతోష్ కుమార్, చిన్న బావ పేరేమో అజయ్. చెల్లి పిల్లల పేర్లు? అభివృద్ధ్, కార్తికేయ, గణేష్. మా పిల్లల పేరు, మా మిసెస్ పేరేమో వీణ. పిల్లల పేరు నిక్షిత, దీక్షిత, వేదాంశ్ గురుకుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. వీళ్ళ అమ్మగారు బ్లెస్సింగ్స్ పైనుంచి ఉంటాయి. ఎందుకంటే 1 year అయ్యాక వీళ్ళు ఏ సేవా కార్యక్రమం చేసినా సరే అన్ని వాళ్ళ అమ్మగారికి వెళ్తాయి. ఎందుకంటే 1 year అయిన తర్వాత, సంవత్సరికం అయిన తర్వాతనే మేడం ఇక్కడ నుంచి భూమి నుంచి పైకి వెళ్తారని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ పెట్టిన ప్రతి పుట్టు కూడా, ఎందుకంటే మీరు చేసి మంచి ప్రతి కార్యక్రమం కూడా ఆమెకి ఆత్మశాంతికి వస్తుంది. ఈ రోజు మన అనాథాశ్రమంలో పెద్దవాళ్ళందరూ కూడా మీరు మంచి పూజలు పెట్టడం జరిగింది. ప్లీజ్ స్టార్ట్ చేయండి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. మీ అందరూ బ్లెస్సింగ్స్ వీళ్ళ ఫ్యామిలీకి ఉండాలి, అలాగే వాళ్ళ అమ్మగారు బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే
కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెచ్చునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా. ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ.